హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. యెస్ మ్యామ్, మార్కెట్ గనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది వాలటాలిటీ ఉంది. ఈరోజు అవును. మన మార్కెట్ అనేది కొంచెం బుల్లిష్ నేచర్‌లో కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు మనం కొన్ని సెక్టార్స్ మీద మనం ఫోకస్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఏ సెక్టార్స్ అనేది ఇప్పుడు బుల్లిష్‌గా కనిపిస్తుంది మీకు? అంటే మనం ఓవరాల్‌గా మార్కెట్స్ గురించి మాట్లాడితే కొంచెం ఒక రేంజ్ బౌండ్ అంటే ఆల్‌మోస్ట్ ఒక 23,000, 24,000 ఈ మధ్యలో ఒక రేంజ్ బౌండ్ లాగా. సో, డెసిసివ్‌గా ఎటువైపు వెళ్ళట్లేదు. సో, ఇట్ ఈస్ స్టక్ బిట్వీన్ 23,200, 24 మధ్యలోనే మార్కెట్స్ ఈ విధంగా మనకి రేంజ్ బౌండ్‌లో ఉండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఒకసారి ఏమవుతుందంటే పూర్తిగా ఇక యుద్ధం తగ్గిపోయింది అనగానే మార్కెట్స్ కొంచెం పాజిటివ్‌గా ఇప్పుడు మీరు ఈరోజు చెప్పినట్టుగా కొంచెం పాజిటివ్‌గా వెళ్ళడము, ఈ క్రూడ్ ఆయిల్ కొంచెం $104కి రావడము, అలానే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మనకి రూపీ కూడా 96, 95కి ఈ విధంగా రావడం అనేది ఒకసారి ఏదైతే ఈ పాజిటివ్ న్యూస్ అంటే గ్లోబల్ మార్కెట్స్. అంటే ఇప్పుడు మార్కెట్‌ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేదేంటి గ్లోబల్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్స్ ఇప్పుడు ఎన్‌విడియా మంచి రిజల్ట్స్ వచ్చింది. సో, యూఎస్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. అలానే ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్‌గా ఉంటాయో, ఇమ్మీడియేట్‌గా ఇండియన్ మార్కెట్స్ కూడా ఆ విధంగా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నాయి. రూపీకి బాగా రెస్పాండ్ అవుతున్నాయి. వెన్ ద రూపీ ఈస్ గెట్టింగ్ మోర్ లో ఎప్పుడైతే రూపీ బాగా డిప్రిషియేట్ అయిపోతుందో, ఆ రోజు మార్కెట్స్ నెగెటివ్‌గా వెళ్తుంది. ఎప్పుడైతే మనకి కొంచెం రికవరీ వచ్చింది. ఈరోజు రూపీ అనేది కొంచెం డాలర్‌కి ఎగెనిస్ట్‌గా రికవరీ వచ్చింది అనగానే కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తుంది. అలానే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం ఆగడం లేదండి. సో, ఎంత రికవరీ వచ్చినా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం కంటిన్యూస్‌గా జరుగుతుంది. సో, ఈ విధంగా మార్కెట్స్ ఒకరోజు ఏంటంటే మనకి ఈ రోజే వచ్చిన న్యూస్ ఏంటి, కొంచెం టెన్షన్స్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇరాన్ కొంచెం తగ్గింది అని ఎప్పుడైతే న్యూస్ రాగానే కొంచెం మార్కెట్స్ అంటే ఈ విధంగా మార్కెట్స్ అన్నీ కూడా ఈ 4, 5 ఇష్యూస్‌కి బాగా రెస్పాండ్ అవుతుంది. సో, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయమనే చెప్తూ ఉంటాము. డోంట్ లీవ్ ద మార్కెట్స్ అలా అని ఓవర్ బయింగ్ కానీ, లేకపోతే పానిక్ సెల్లింగ్ కానీ ఇలాంటివేమీ చేయొద్దు. బట్ ఏవైనా మంచి వాల్యుయేషన్స్ అలా అని అన్ని స్టాక్స్ చాలా తక్కువ రేటుకి వాల్యుబుల్‌గా ఉన్నాయంటే లేవండి. చాలా వరకు కొన్ని స్టాక్స్ ఇప్పటికీ కూడా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. హ్మ్. సో, వి నీడ్ టు ఫైండ్ ఔట్ వేర్ ఈస్ ద వాల్యూ. అండ్ మీరన్నట్టుగా సెక్టార్స్ ఎందులో మనం ఇప్పుడే కొంచెం మనం ఎంట్రీ తీసుకోవాలి అంటే డెఫినైట్‌లీ ఎవ్రీవన్ అండ్ వి ఆర్ ఆల్సో సేయింగ్ దట్ పవర్ స్టాక్స్. యెస్. సో, పవర్ స్టాక్స్‌నే ఎందుకు అంటే కన్జంప్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. పవర్ కన్జంప్షన్ బాగా మనకి ఎందుకంటే ఇప్పుడు ఈవీకి మొత్తం అంతా కూడా కన్వర్ట్ అయ్యాం కదండీ. సో, ఈవీకి కన్వర్ట్ అయ్యాము అంటే డెఫినైట్‌లీ పవర్ కన్జంప్షన్ అనేది మనకి బాగా పెరుగుతుంది. అలానే నెక్స్ట్ ఏంటంటే ఏఐ. ఏఐ ఎప్పుడైతే మనకి డేటా సెంటర్స్ అవన్నీ కూడా మనము ఈ విధంగా ఏఐ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం మొదలు పెడతామో, సో, పవర్ ట్రాన్స్‌మిషన్ కానీ, పవర్ కంపెనీస్‌కి గానీ అది కూడా చాలా వరకు ఆ కన్జంప్షన్‌కి మనకి కావాల్సిన పవర్ సప్లై కావాలి, ట్రాన్స్‌మిషన్స్ కావాలి కాబట్టి పవర్ ప్యాక్ అనేది మనకి ఫ్యూచర్‌లో బాగా ఎగ్జాంపుల్ కోల్ ఇండియా ఇలాంటి చిన్న పవర్‌కి రిలేటెడ్ మనము స్టాక్స్‌లో ఆ పర్టిక్యులర్ సెక్టార్‌లో వెళ్ళొచ్చు. హెల్త్ కేర్. యెస్. హెల్త్ కేర్ అనేది ఈ మధ్య మనకి అంటే మనకి జనరల్‌గా ఏమనుకుంటాము మనకు ఫార్మా స్టాక్స్ మీద వెళ్తాం. కానీ ఫార్మా స్టాక్స్‌లోనే హెల్త్ కేర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈ హెల్త్ కేర్ అంటే మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ, ఇట్లా మన కొన్ని ఈ హెల్త్ కేర్‌కి సంబంధించిన కొన్ని స్టాక్స్‌ని కూడా మనము ఈ రాడార్‌లో పెట్టుకోవచ్చండి. సో, ఈ విధంగా కొంచెం ఇప్పుడు మార్కెట్ అంతా ఇండెక్స్ బేస్డ్ మీద వెళ్ళట్లేదు. సో, ఎవ్రీవన్ హాస్ టు బీ సో స్పెసిఫిక్ విత్ ద సెక్టార్, స్పెసిఫిక్ విత్ ద స్టాక్స్. అలానే ఈరోజు మనకి కొన్ని రిజల్ట్స్ బేస్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నౌ ఇండియన్ మార్కెట్స్ ఇక ముందుకు వెళ్ళాలంటే కార్పొరేట్ ఎర్నింగ్స్. అవును. కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏవైతే మంచి ఎర్నింగ్స్ ఇస్తున్నాయో వాటిని పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. ఏవైతే బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయో ఇమ్మీడియేట్‌గా దాన్ని కంప్లీట్‌గా సెల్ ఆఫ్ కూడా చేసేస్తున్నారు. సో, చాలా చాలా అంటే ఇంకా అంటే ద ట్రెండ్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ నుంచి స్టాక్స్‌లోనే ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది ఇండెక్స్ కన్నా. సో, అంతలాగా మనకి ట్రాన్స్‌ఫర్మేషన్ స్టాక్ స్పెసిఫిక్ తర్వాత సెక్టార్ స్పెసిఫిక్‌గా మనకు వెళ్తుంది. సో, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే రేపు మనం కొన్ని రిజల్ట్స్ చూసుకుంటాం. ఎన్‌టీపీసీ కానీ, దివీస్ ల్యాబ్, జేకే సిమెంట్ ఇలాంటివి మనకున్నాయి. అసలు మంచి రిజల్ట్స్ వచ్చినవి చూసుకుంటే ఎల్ఐసీ అండి. యెస్. ఎల్ఐసీ సర్ప్రైజింగ్‌లీ మంచి రిజల్ట్స్ వచ్చింది. అలానే వాళ్ళ డివిడెండ్ కూడా డివిడెండ్ బోనస్ షేర్స్ అన్నీ కూడా ఎంత చాలా పర్సెంట్ రోజుల ఇచ్చారు? తర్వాత డివిడెండ్ ఎంత ఇచ్చారు? రూ. 10 రూ. 10 డివిడెండ్ ఇచ్చారు. సో, దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. ఎన్ని రోజుల నుంచి ఎల్ఐసీ షేర్స్ హోల్డ్ రోజుల చేసిన నుంచి, కొన్ని వాళ్ళందరికీ కూడా సంవత్సరాల నుంచి. ఒక 4 ఇయర్స్ ఆల్‌మోస్ట్ 3 యెస్. ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా దిస్ ఈస్ గుడ్ న్యూస్ ఎల్ఐసీ నుంచి అని చెప్పొచ్చు. నైకా హాస్ ఆల్సో గివెన్ గుడ్ రిజల్ట్స్. అలానే మ్యాక్స్ హెల్త్ ఇప్పుడే చెప్పాం కదా! హెల్త్ కేర్‌కి సంబంధించినవి. సో, మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్ గివెన్ గుడ్ రిజల్ట్స్. అలానే పేజ్ ఇండస్ట్రీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్,
హిందుస్థాన్ ఫుడ్స్, జేఎస్డబ్ల్యూ సిమెంట్, అదాని పవర్ ఇలాంటివి ఏంటంటే ఏవైతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయో అది ట్రాక్ చేసుకోవడము, రిజల్ట్స్ మంచిగా వచ్చిన కంపెనీస్ని మనం కొంచెం దాన్ని అబ్జర్వ్ చేయడము, ఏమైనా వాల్యుయేషన్స్లో మార్కెట్లో ఏమైనా అక్కడ నుంచి కానీ డౌన్ఫాల్ వస్తే మనం ఎంట్రీ తీసుకోవడం. సో నౌ ద మార్కెట్స్ హావ్ బికమ్ వెరీ వెరీ స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.